ఆ శాస్త్రిగాడు ఎక్కడ్రా? మర్యాదగాడు తీసిన వీడియో నాకు ఇవ్వు, లేకపోతే నీ శవం కూడా దొరకదు. నీ బెదిరింపులకు భయపడను. ఆ శాస్త్రిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్లో రాసి నిన్ను ఎమ్మెల్యేని జైలుకు పంపిస్తా. నువ్వు సిటీకి మేయరు కాదు కదా, కార్పొరేటర్ కూడా కానివ్వను. నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది. కరెక్ట్గా చెప్పావురా. ఇదే కదా? నీళ్ళు పోయిండ్రా. నీ మర్డర్తో అర్ధ సెంచరీ చేశాను. థ్యాంక్స్ వెరీ మచ్. హ్యాపీ జర్నీ. అన్నా నమస్తే. ఎమ్మెల్యే పుచ్చపట్ల నమస్తే. కూర్చో. తమ్ముడు మల్లేశ, ఈ మూర్తి గారిని చంపావు సరే, ఆ శాస్త్రి గారు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు. రామా, మళ్ళీ మొదటికి వచ్చిందిరా డ్రామా. నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి. శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చిందనుకో, ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా 100% నాశనం అయిపోతాను. నేను, నువ్వు మేయర్ గా 200% నాశనం అయిపోతావు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అన్న? మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతుర్ని భయపెడుతున్నారు. రోజు భయపెడుతున్నారా? బతులాడుతున్నారని కాదు, కొంచెం డోసు పెట్టండి రా. అలాగే అన్న. ఏదో ఒక రూట్ లో టార్చర్ పెట్టండి. చేస్తున్నావన్నా. మన పేర్లు బయటికి రానివ్వకండి. అర్థమైందా? బంగారం అన్నా, నా బంగారం వచ్చింది. బయటికి వెళ్తున్నాం, మళ్ళీ మాట్లాడతా. దా బంగారం దా, జాగ్రత్త. మర్డర్ చేసేవాళ్ళు పెళ్ళాన్ని ప్రేమిస్తారా ఇంతగా? నానమ్మ తిను. ఏం తినమంటావే? నా కొడుకుతో కలిసి రోజు మనందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళం. నాకు అన్నం సహించడం లేదే. నానమ్మ, నేను కూడా ఏడవటం మొదలు పెడితే చిన్నపిల్లలు ఏమైపోతారో చెప్పు. ప్లీజ్ నానమ్మ, నా కోసం. అక్క, హలో, నేను జర్నలిస్ట్ మూర్తి గారి భార్యనండి. మీ నాన్నగారి విషయం ఒకటి అర్జెంటుగా మీతో మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని షాక్ అయ్యావా? ఏం చేయమంటావు? మన ఇద్దరికి ప్యాచప్ అయిపోయింది. నీతో ప్రైవసీగా మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్ గానే దొరకటం లేదు. అందుకే దొంగ మొగుళ్ళలో చిరంజీవి గారి లాగా దారి కట్టడం కాచేసా. బావా తప్పుకో, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా. వెళ్ళిపో, ఎవరొద్దన్నారు? కానీ మన పెళ్ళెప్పుడో చెప్పు. హే, నీకేమన్నా మెంట్లా? నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? మీ ఫాదర్ గురించేగా. నిన్నే ఓ పంతులు గారిని కలిసా. ఆయన ఏమన్నాడు తెలుసా? మనకి పెళ్ళి అయ్యి ఇదిగా బుల్లి బత్తాయిలంటే వారసులు పుడితే కేసులు మొత్తం మాఫీ అంట. నా మాట విను, ఇంక ఎన్నో వసంతరాత్రులు వృధా చేయి. చెట్టు కాసిన బత్తాయి కోసుకు తింటేనే దానికి అర్థం పరమార్థం. నువ్వు అను, ఒక వారంలో ముహూర్తం పెట్టిచ్చేస్తా. మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుంటే నువ్వు ఇలా రోడ్డు మీద ఆపి అసహ్యంగా మాట్లాడతావా? ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చవే. హలో హలో, వస్తున్నానండి. నేను వెళ్ళిపోతున్నానండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దురు గాని. బాయ్. నీ వల్లే వెళ్లే పని కూడా నాశనమైంది. మళ్ళీ పెళ్లి ఊసెత్తావంటే కొంచెం గ్యాప్ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడమంటావు బ్రదర్? నా బతుకే మిక్సీలు వేసిన బత్తాయి పండ్లా తయారైంది. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ని బత్తాయి తోట చేసేవాడిని. నన్ను ఎదవని చేసింది నా మరదలు. పెళ్లి ఊసెత్తొద్దని వార్నింగ్ ఇచ్చింది బ్రదర్. మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మీకు విషయం చెప్పాలి. నిన్న రాత్రి 12 గంటలకి జస్ట్ 40 క్రాస్ అయ్యాను. ఊరుకోవా, అదేదో పెద్ద ఘనకార్యంలాగా. కూర్చో. పెళ్లి చేసుకుని కనీసం 10 ఏళ్ళైనా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బ్రదర్. అస్సలు ఎంకరేజ్ చేయటం లేదు. నా బ్రతుకు చూసుకు పనికిరాని బత్తాయిలాగా షోకేస్ లోనే ఉండిపోతారని బైకి అవుతుంది బ్రదర్, బైకి అవుతుంది. నీ పెయిన్ నాకు అర్థమైంది. సొల్యూషన్ చెప్పు బ్రదర్.
ఏ అమ్మాయినా హీరోలా ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఫస్ట్ నువ్వు శైలుకి హీరోలా కనిపించాలి. నువ్వు హీరోలా కనిపించాలంటే రేపటి నుంచి శైలు చూస్తుండగా ప్రతి సీన్ లో నీ హీరోయిజాన్ని ఆకాశానికి ఎత్తేస్తాను. నీ పక్కనే ఉండి నిన్ను లేపుతా. అర్థం కాలే. మాకు అర్థమైంది, కంటిన్యూ. రేపు శైలు మార్కెట్ కి కూరగాయల కోసం వస్తుంది. నువ్వు మంచి డ్రెస్ లో రా. నీ హీరోయిజాన్ని బ్లాస్ట్ చేద్దాం. నీ మాటలు వింటుంటే బోల్డ్ ఎనర్జీ వచ్చేస్తుంది బ్రదర్. రేపు మార్నింగ్ ఫ్రెష్ డ్రెస్ తో, ఫ్రెష్ లుక్ తో, ఫ్రెష్ బత్తాయితో వచ్చేస్తా. థాంక్యూ బ్రదర్. బ్రో ఏంటి బ్రదర్? బత్తాయి బ్రో. నా బత్తాయి అంటే నీకు ఎంత లవ్ ఇచ్చేయి. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. బండి పార్క్ చేయి. ఎలా ఉంది నా టీ షర్ట్? కొంచెం టైట్ గా ఉన్నట్లేదు. టైటా లూజ్ అని కదా నేను అడిగేది. హీరోలా ఉన్నానా? అచ్చో హీరోలానే ఉన్నావు ఇందులో. థ్యాంక్ యూ బ్రో. రాత్రి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చెర్రీ అందరినీ ఒక సింగిల్ వేసా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేనయ్యా, అందరు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకసారి చూసేసా. అరే అటు చూడరా, మలేషియా చెప్పిన పోరి. రేయ్ అన్న వెళ్ళి దాని చెల్లిని తీసుకురా. బ్రో అదిగో నా మరదలు వచ్చేస్తుంది. కాన్సెప్ట్ చెప్పండి బ్రో. హీరోయిజం చూపించాలి బ్రో. వెంటనే చెప్పండి. అంటే ఈ డ్రెస్ లో ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏంటే రోజు చూస్తున్నా అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? పోరి పట్టించుకోవచ్చుగా. ఓ ముద్ద నువ్వు కాన్సెప్ట్ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చింది బ్రో. చిన్న మరదల్ని కామెంట్ చేసినాడు మక్కలేరకంటే పెద్ద మరదల దృష్టిలో హీరో. అది హీరో సూపర్. గోకిల్లే మాల్. బావా దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నా? ఎప్పుడైనా ఎక్కడైనా నా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే 10 మందిలో పరువు ఉంటుంది, 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు కూడదని కామెంట్ చేస్తా, మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు బలిసి ఎవడైనా నోరు జారితే కాయ కుక్కేస్తా. అర్థం కాల తెలుగేనా? శ్రీలంక. మలింగ, నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే, లేకపోతే వైలెంటే. నాకు వైలెంటే కావాలి. ఏంటమ్మా వైలెంట్ కావాలా? చూస్తావా వైలెన్స్? పచ్చి బత్తాయి దెబ్బ రుచి ఎప్పుడు చూసుండవు. టచ్ చేసి చూడు ఈ హీరోని, పచ్చడైపోతావు. టచ్ చేయి, టచ్ చేయి, టచ్ చేయి. బ్రో ఈ మేజ్ డ్యామేజ్ అయిపోయింది. చూసే నా మరదలు చూస్తుంది బ్రో. ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసి నన్ను కాపాడు బ్రో. ఏ పిల్ల ఆగో, టైం వేస్ట్ చెయ్యకు. సారీ సారీ. అది షార్ట్. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఎక్కడికి వస్తున్నారు? సారీ సారీ. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఎందుకురా నాతో దెబ్బలు తింటారు? ఏంటి టార్చర్? అప్పుడే అయిపోయిందా? పోనీలే అని పైన కొడితే మళ్ళీ మొదటికొచ్చారా? ఇక బ్లడ్ పడాల్సిందే. రే గిరి సార్, వేగం పుంజండి సార్. ఎవడి మీద వాడు పూలు వేసుకుంటే హీరో కాదు, ఆటోమేటిక్ గా పూలు పడాలి. అది హీరోయిజం అంటే. వినేవాడు ఉంటే భలే చెప్తావులే, వెనల్ కిషోర్ లాగా పెద్ద కమెడియన్లే. బ్రదరు, ఈ బ్లడ్ ఏంటి, నీ కొట్టుడేంటి? నీ క్యారెక్టర్ కి రివర్స్ లో ఫైటా? సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా? ఓ మై గాడ్, దట్ ఈస్ దానిమ్మ. కాన్సెప్ట్ కొత్తగా ఉంది బ్రో. అమ్మా బ్లడ్, ఇంత బ్లడ్ వచ్చేసిందా నాకు? ఒరే పిచ్చిన బ్లడ్, అది బ్లడ్ కాదురా, దానిమ్మ జ్యూసు, పోమోగ్రనేట్. అవునా? నిజమా? చాలా టేస్టీగా ఉంది. హైబ్రిడ్ కాయ అనుకుంటా కదా? ఏదో కాయలో ఎల్లు.
తట్టుకోలేను బ్రో, ఈ అవమానాన్ని తట్టుకోలేను. అరే చేతికి బ్లడ్. అంబులెన్స్ ఫోన్ చేయి. వద్దు బ్రో, వద్దు, కూర్చోండి. బ్రో तू वहाँ हीरो बन गया, यहाँ हीरो बन गया. धोबी का कुत्ता ना घर का ना घाट का. ये क्या है बीच में? వీటి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే బ్రెయిన్ డెడ్ ఉంది సార్. మీ జాలి గుండెతో శైలి గుండె కరిగిలా ఒక సీన్ చెప్పండి సార్, పడుంటాడు. అయితే ఆపరేషన్ నాన్నకు ప్రేమతో. నాన్నగా ఆపరేషన్ అంటే బ్రో, అదే ప్రేమతో. మళ్ళీ నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోకు వాళ్ళ నానంటే ప్రాణం, అవునా? ఇక్కడ శైలుకు వాళ్ళ నానంటే ప్రాణం, అవునా? అవును. రేపు వాళ్ళ నాన్న బర్త్డేని ఈ నైట్ 12కి నువ్వు సెలబ్రేట్ చేస్తే అప్పుడు బర్త్డే రోజునే బర్త్గా ఫిక్స్ అయిపోద్ది. ఆమె రైట్? రైట్, గుద్దుకో. ఒరే ఏమిట్రా కుతుడు గబుక్కుని గుండెకి చస్తావా? పో. ఎమోషన్ బామా, ఎమోషనే. ఎమోషన్? ఈ ముసలి క్యారెక్టర్ రోడ్డు మీద ఇచ్చేస్తుంది. ఒరే బాబ్జీ, ఆ సూట్ ఏంటి, ఆ కళ్ళ చూడేంటి, అర్ధరాత్రి పూట ఈ గుద్దుకోవడం ఏంటి? బాయ్స్ రండి, క్లారిటీ ఇద్దాం. ఈ రెండు కాయల్లో ఏది మంచిది, ఏది పుచ్చుది? ఒరే తిన్నగా చెప్పి చావరా. అలా చెప్తే నీకు అర్థమైపోతే బామా. ఈ కాయ సిద్ధాంతం ప్రకారం ఆకలి, నిద్ర, సెక్స్ పశువుకి మనిషికి కామన్ ఎమోషన్. రైట్? ఆడపిల్లలున్న ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా బండ వెధవా? ఓకే ఓకే బామ్మా. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే నాది 0 డిగ్రీ 0 ఎమోషన్. నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికే ఈ గుద్దుడు. ఆపు, గుద్దింది చాలు, చూడలేక చూస్తున్నాం. బావా ఏం చేస్తున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోతే సీన్ సూపర్ హిట్. అంటే అదే మీరు ఎన్ఆర్ఐ అయితే సీన్ ఇంకా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్. రైట్? చిరాకు వచ్చేస్తుంది. సరే సరే, నీ కోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు స్ట్రైట్ గానే నేరేట్ చేస్తాను. ఈ రోజు మీ నాన్నగారు బర్త్డే. బాయ్స్, ఈ రాత్రికి మీ నాన్నకి ప్రేమతో బర్త్డే సెలబ్రేషన్స్ మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని నేను ఎమోషన్ అయి వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎమోషన్ అయ్యారు. ఇట్స్ ఎ పిటీ. మేము బాధల్లో ఉండి రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు. నా కొడుకు పుట్టినరోజుని కూడా మర్చిపోయాను. బాధపడుకో బావా, నిజంగానే నువ్వు మారిపోయావా? చూస్తున్నావు కదా, ఐఎమ్ 0 క్యారెక్టర్, 0 ఎమోషన్, 0 ఫ్యాట్.